నమస్తే. నా పేరు కోలా జాన్సన్. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా. ఇక్కడికి రావటానికి ఇక్కడికి రావటానికి ముందు నేను ఇంటి దగ్గర మహావతార్ బాబాజీ మ్యూజిక్ పెట్టుకొని వినేటోన్ని యూట్యూబ్లో. కమ్ టు బాబాజీ, వెల్కమ్ టు బాబాజీ అని. ఆ మ్యూజిక్కి ఒక అక్షరం రాసి ఉంటుంది, కాస్మిక్ చాంట్ అని ఉంటుంది. ఆ మ్యూజిక్ సైడ్ రాసి ఉంటుంది. నేను అదే పాట పెట్టుకొని ఎక్కువసేపు ధ్యానం చేస్తూ ఉండేటోన్ని. నాకు అదే టైంలో కాస్మిక్ వ్యాలీ నుంచి ఒక పాంప్లెట్ వచ్చింది, మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర 41 days మెడిటేషన్ అని. మా ఊర్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయి నా మోకాల దగ్గర కంప్లీట్గా ఇరిగిపోయింది. ఇంట్లో అమ్మ నాన్న వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే నేను అక్కడ ఉన్నానని చెప్పేసి ఇక్కడ 41 days అప్పుడు మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర 41 days 24 hours మెడిటేషన్ అంటే ఆ విరిగిన కాలుతో ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి రాగానే హీల్ జరగటం నాకు అసలుకి నమ్మశక్యం కాని విషయం అది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మెడిటేషన్ స్టార్ట్ చేయకముందు నాకు తేలు కుట్టింది. ఆ టైంలో భయంకరమైన నొప్పిని అనుభవించి వెయిట్ చేశాను కూడా. ఇక్కడికి వ్యాలీకి వచ్చినాక, నేను ఇక్కడ వ్యాలీలో మెడిటేషన్ చేసి ఎనర్జీ తీసుకున్నాక మూడు సార్లు తేలు కుట్టింది నాకు. ఆ 3 సార్లు తేలు కుట్టినప్పుడు, అంతకుముందు తేలు కుట్టినప్పుడు ఎక్కువ బాధను అనుభవించినాను. 3 సార్లు తేలు కుట్టినా కానీ అసలుకి నొప్పినే ఫీల్ కాలేదు. నేను వ్యాలీకి రాకముందు ఇంటికాడ ఉన్నప్పుడు నేను చేసేదే జీవితం అనుకునేటోడిని. నేను చేసిన చదువు, డబ్బు సంపాదన అదే జీవితం అనుకుంటా ఉండేటోడిని. ఇక్కడికి వచ్చినాక అది జీవితం కాదు, అది ఓన్లీ ఒక ఆట. ఇది ఆధ్యాత్మిక వైపు నడవటం అనేది అదే జీవితం అని తెలుసుకున్నా. ఇది ఇక్కడికి వ్యాలీకి వచ్చినాకనే నాకు అది అవగతమైంది.